ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. సంక్షిప్తం. సర్వజీవులు సర్వదా సుఖ సంతోషాలతోనే జీవించాలి అని అనుకుంటాయి. అహర్నిశలు సుఖం సంపాదించడానికి ప్రయత్నిస్తాయి సుఖం లేని సమయాన. సుఖం అనుభవించేటప్పుడు కాలం వేగంగా గడిచిపోతూ ఉంటుంది. కొంత అలసత్వము అంటే బద్ధకము, ప్రమత్తత అంటే నిర్లక్ష్యము మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. అనుకూలమైన సాధనాలు అంటే ఇష్టమైనవి ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు, సమయము, ప్రదేశాలు మొదలైనవి అనుకూలంగా ఉన్నప్పుడు సుఖాన్ని కలిగిస్తుంటాయి మనిషికి. ఇవే ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖానికి కారణమవుతాయి. మరి ఇన్ని విధాలైన సాధనాలు కొన్ని కానీ అన్ని కానీ ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండడము సంభవమా అంటే కాదని అందరికీ తెలుసు. అందువల్ల ప్రతి వారికి ఏదో విధంగా దుఃఖం కలగడం తప్పదు. దుఃఖం యొక్క తీవ్రత అన్నది అది ఆ వ్యక్తికి, వస్తువులకు ఉన్న అనుబంధం యొక్క తీవ్రత బట్టి ఉంటుంది. ప్రపంచంలోని వస్తువులన్నిటికీ పుట్టడము, మారడము, నశించడము అనేవి తప్పవు. అందువల్ల ఒక వస్తువు ఎప్పటికీ వ్యక్తికి సుఖం కలిగిస్తుంది అనే భావనకు ఆస్కారం లేదు. ఇక దుఃఖాన్ని భరించడం చాలా కష్టం. ప్రతి వాళ్లకు ఇది తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా ప్రాప్తిస్తూనే ఉంటుంది. దుఃఖంతో ప్రయోజనం ఏమిటి అని విచారిస్తే దానివలన మంచి చెడులను బాగా అర్థం చేసుకోవచ్చును. మనసులో చేరిన మలినము శుభ్రపడుతుంది. సుఖం కోసము ఎటువంటి సాధననైనా చేపట్టడానికి వ్యక్తి సిద్ధపడతాడు. ఉత్తమల సాంగత్యం కోసం వెతకడం ప్రారంభమవుతుంది. సద్వాక్యాలు వినడానికి మనసు అనుకూలిస్తుంది. చివరికి దైవ ప్రాప్తిని సాధించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. సుఖానుభవ సమయము ఇంకా ఎక్కువ ప్రయోజనకారి అయినా కూడా అప్పుడు మనసు యొక్క నిర్లక్ష్యత వల్ల విషయ భోగాల మీదకే వెళుతుంటుంది, కానీ శ్రేయస్సు యొక్క సాధన వైపుకు రాదు. యుద్ధరంగంలో బంధువధను ఊహించుకుని మహావీరుడైన అర్జునుడికి కూడా అమితమైన దుఃఖం కలిగింది. ఈ దుఃఖ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఆశ్రయించి దుఃఖ సముద్రాన్ని దాటి పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని పొంది కర్తవ్య నిర్వహణ చేసి విజయం సాధించి ఇహపర సుఖాన్ని సంపాదించుకున్నాడు అర్జునుడు. అందువల్ల విషాదం కూడా ఒక యోగము అని చెప్పబడి ఆత్మజ్ఞాన సోపానం అంటే నిచ్చెనలో మొదటి మెట్టుగా అమర్చబడింది. దీనికి అర్జున విషాద యోగము అని నామం అంటే పేరు ఇవ్వబడింది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. తాత్పర్యం: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధము చేయదలిచిన నావారు పాండవులను ఇప్పుడు ఏం చేశారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. వివరణ: పాండవ దూతగా ధృతరాష్ట్రుడి వద్దకు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఆయన చేసిన సంధి ప్రయత్నాలు, ధర్మవచనాలు ధృతరాష్ట్రుడు నిరాకరించాడు. కురువృద్ధుడైన భీష్ముడి, నీతి కోవిదుడైన విదురుడి హితోక్తులను కూడా ఆయన ఆదరించలేకపోయినాడు. చివరికి తన బిడ్డలకు, తమ్ముడి బిడ్డలకు మధ్య యుద్ధానికి కూడా అంగీకరించాడు. భీష్ముడు, పాండురాజులు ఇద్దరి వల్ల రక్షించబడిన కురు సామ్రాజ్యానికి ధృతరాష్ట్రుడు నామమాత్రపు చక్రవర్తి. అతడు ధర్మాలు తెలియనివాడు కాడు. తన బిడ్డలు పాండవులకు కల్పించిన ఘోరాలను, అక్రమాలను బాగా ఎరిగినవాడు. కేవలం కొడుకు మీద గల మోహ కారణం వల్ల తన బుద్ధిలోని జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేకపోయాడు. మామకాహ అని తన కొడుకులకు తననే పెద్ద ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్న పాండవులకు మధ్యన భేద బుద్ధిని కల్పించుకున్నాడు. వాళ్ళిద్దరూ యుద్ధరంగం చేరి ఏం చేశారు అని తన సేవకుడైన సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. తన సేన చాలా పెద్దది. పైగా పూజ్యులు, మహాపరాక్రమవంతులైన కురువృద్ధులు, గురువులు మొదలైన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అందువలన పాండవులు యుద్ధం చేయడానికి ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ ఉన్నారా, లేక పూజ్యులు, పెద్దలు అయిన వాళ్లకు విరుద్ధంగా
అవిధేయంగా ప్రవర్తిస్తూ యుద్ధం ఎట్లా చెయ్యగలము అని సందిగ్ధావస్థలో పడిపోయారా? ఒకవేళ అటువంటి పరిస్థితిలో పడిపోయి వెనక్కి తగ్గితే తన కుమారులకు అనాయాసంగా జయం కలగగలదు అని ధృతరాష్ట్రుడి ప్రశ్నలో గల దురాశ కూడా స్ఫురిస్తున్నది. అధర్మాన్ని ఆశ్రయించినప్పుడు సత్ఫలితం ఏ విధంగా ప్రాప్తిస్తుంది? ఇక మన జీవితానికి అన్వయం. మానవులందరూ తాము తమ వాళ్ళు ఎల్లప్పుడూ క్షేమంగా సుఖంగా సంతోషాలతో ఉండాలని అనుకుంటారు. తమకు ఎటువంటి నష్టము కష్టము కలగకూడదు అని అనుకుంటారు. దానికోసమే నిరంతరం శ్రమ పడుతుంటారు. మరికొంతమంది దైవాన్ని ఆరాధించడము, పురాణాలు అంటే భాగవతాదులు, రామాయణాలు ఇత్యాదులు పఠనం చేయడం, శ్రవణం చేయడం, పండితుల ప్రవచనాలు వినడము, భజనాదులలో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. ధర్మాలు తెలుసుకుంటారు. కానీ తాము విన్న ధర్మాలను నిత్య జీవితంలో ఆచరించలేకపోతారు. తమకు ప్రాప్తించిన కష్ట నష్టాలను దాటడానికి స్వార్థము, పక్షపాతము, ద్రోహము, అసూయ, కపటము ఇత్యాదులతో కూడిన అధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఆ తర్వాత శుభము సౌఖ్యము కలుగుతాయి అని ఆశిస్తుంటారు. అధర్మాచరణకు శుభం ప్రాప్తించడము అనేది ప్రకృతికి విరుద్ధమైన లక్షణం. తాత్కాలికంగా లాభం కలిగినట్టు కనబడ్డా కూడా తదనంతర కాలంలో తీవ్ర సంక్షోభం ఎదురవడము తప్పదు. ఇదే ధృతరాష్ట్ర ప్రవృత్తి. ఇటువంటి నష్టకరమైన ప్రవృత్తి అనుసరించదగినది కాదు. కృషి అభ్యాసాలు చేయకుండానే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో సఫలం కావాలని ఆశించడం, ఉద్యోగాల్లో నియమించబడిన బాధ్యతలు నిర్వహించకుండానే జీతాలు తీసుకోవడం, వృత్తి పనులలో నిర్ధారిత సేవలు అందించకుండానే పైకం సంపాదించడం మొదలైనటువంటి ప్రవృత్తి వల్ల సుఖం లభిస్తుంది అని అనుకోవడం పొరపాటు. ప్రతి వారు తమ సంతానం ఉత్తములై వృద్ధిలోకి వచ్చి సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. చిన్నతనం నుంచి పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పుతూ వారి నడవడిని గమనిస్తూ తప్పులను సరిదిద్దుతూ ఉండకపోతే వారికి అటుపైన తల్లిదండ్రులకు కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా బాధనే మిగులుతుంది. సుఖం మాత్రం ఆశిస్తే చాలదు, సుఖప్రాప్తి సాధనాలను కూడా ఆశ్రయించాలి. 2వ శ్లోకం అవతారిక. సంజయుడు తాను యుద్ధరంగంలో చూస్తున్న పరిస్థితిని మహారాజైన ధృతరాష్ట్రుడికి వివరించడం మొదలు పెడుతున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం: రాజా, వ్యూహాకారంగా అమరి ఉన్న పాండవ సేనను చూసి అప్పుడు దుర్యోధనుడు ఆచార్యుడి అంటే ద్రోణుడి వద్దకు వెళ్ళి ఈ వచనాలు పలికాడు. వివరణ: ధృతరాష్ట్రుడికి సంజయుడు చెలికాడు, సేవకుడు. అతడు చాలా విశ్వసనీయుడు, ప్రభుభక్తి పరాయణుడు, నిత్య సన్నిహితుడు. ధృతరాష్ట్రుడికి కన్ను వంటివాడు. వేదవ్యాసుడికి ధృతరాష్ట్రుడు మొదలుకొని కౌరవులందరూ పుత్ర పౌత్ర సములు. వాళ్ళందరూ క్షేమంగా ఉండడం వ్యాసుల వారికి కూడా సంతోషకరం. యుద్ధాన్ని ఏ క్షణమైనా నిలపడానికి అధికారం కలవాడు ధృతరాష్ట్రుడు. యుద్ధంలో జరుగుతున్న మారణకాండను, ప్రాణిహింసను, హాహాకారాలను, దారుణమైన నష్టాలను, వంశానికి కలుగుతున్న అనర్థాన్ని అతడు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చును. అప్పుడైనా సరే అతడు అందరికీ మేలు కలిగించే యుద్ధ విరమణను చేయించే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది అని ఇటువంటి గొప్ప ప్రయోజనం దృష్టితో కూడా వ్యాసుల వారు ధృతరాష్ట్రుడికి ఒక మహదవకాశం కల్పించారు. ఏంటది? సంజయుడికి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే ఒక దివ్య శక్తినిచ్చారు. దాని ద్వారా అతడు యుద్ధ గమనాన్ని అంతటినీ రాజుకు స్పష్టంగా తెలియజేయగలుగుతాడు. తద్వారా ధృతరాష్ట్రుడి మనసులో వంశక్షయాన్ని ఆపగలిగే ఒక ఆలోచన కలగడానికి అవకాశం లభిస్తుంది. ఇక సంజయుడు ప్రభువు యొక్క పూర్ణ సేవా వృత్తినే తన స్వధర్మంగా ఆచరిస్తున్నాడు. తనకు ప్రాప్తించిన దివ్య దృష్టి వల్ల యుద్ధాన్నే కాక పరమాత్మ స్వయంగా బోధించిన యోగ తత్వాన్ని, దుర్లభమైన భగవద్ విశ్వరూప దర్శనాన్ని కూడా చేయగలిగాడు. స్వధర్మాచరణ వల్ల ప్రాప్తించే భగవద్ అనుగ్రహానికి ఇది గొప్ప నిదర్శనం.
వ్యాసుల వారి అనుగ్రహంతో ప్రాప్తించిన దృష్టితో సంజయుడు యుద్ధరంగాన్ని పరిశీలిస్తూ తన ప్రభువుకు వివరించడం మొదలుపెట్టాడు. ప్రభు భక్తుడు కాబట్టి అతడికి అత్యంత ప్రియుడైన దుర్యోధనుడి గురించి చెప్పడంతోనే ప్రారంభించాడు. కులవృద్ధుడు, అజేయుడు, సర్వ సైన్యాధిపతి అయిన భీష్ముడు అక్కడే ఉన్నా కూడా దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుడి వద్దకే వెళ్ళాడు. భీష్ముల వారి పైన అతడికి విశ్వాసము కొంచెం తక్కువ. భీష్ముడు పాండవుల మీద చాలా అభిమానము, ప్రేమలు కలవాడు. పైగా అతడికి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడము, ఆఖరికి గట్టిగా మాట్లాడడానికి కూడా దుర్యోధనుడికి ధైర్యం లేదు. ద్రోణుడైతేనేమో కౌరవులందరికీ విద్య నేర్పించడానికి నియమించబడిన గురువు, పైగా ప్రభువులను ఆశ్రయించినవాడు కాబట్టి వారి వాక్కులను పాలించవలసిన ధర్మం కలవాడు. అందుకే ఎటువంటి సంశయం లేకుండా దుర్యోధనుడు అతడి వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు కూడా పాండవ సేనను గురించి బాగా ఎరిగినవాడే. అయినా కూడా అతడు పాండవులందరినీ ఒక్కసారిగా చూచేసరికి వారి పట్ల అతడి మనస్సు మెత్తపడకుండా జాగ్రత్త పడడానికి గురువుతో చెప్పడం ప్రారంభించాడు దుర్యోధనుడు. జీవితానికి అన్వయం. లౌకికులు తమకున్న దుర్గుణాలు, బలహీనతల వల్ల పొరపాట్లు చేసి కష్ట నష్టాల్లో పడుతుంటారు. అప్పుడు కూడా వాటిని పరిష్కరించుకోవడానికి ఉత్తములు, విఘ్నులు, శ్రేయోభిలాషులు, పక్షపాత రహితులు అయిన వాళ్ళను ఆశ్రయించరు. తనను సమర్థిస్తారు అనే ఆశతో తమ వల్ల మేలు పొందిన వారిని, తమ మీద ఆధారపడిన వాళ్ళనే ఆశ్రయించి లాభపడదాము అని అనుకుంటారు. గృహ కలహాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటిలో ఇటువంటి తీరును గమనించవచ్చును. కార్యాలయాల్లో కూడా అధికారులు తమ స్వార్థ సాధనకు తమ కింద పనిచేసే వాళ్లను తరచూ ఉపయోగించుకుంటారు. వాళ్లకు కలిగే హానిని గురించి కూడా పట్టించుకోరు.